హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏకే బ్లూరేర్ స్టాక్ మార్కెట్ ఛానల్. ఇవాళ మార్కెట్ గురించి నిన్న మాట్లాడుకున్నాం కదండి, అదొకసారి చూద్దాం. ఫస్ట్ 3 hours పడిందండి. 1.5 అంటే లాస్ట్ 2 క్యాండిల్స్ నుంచి రికవర్ అవ్వడం మొదలు పెట్టింది. మూడిట్లో అంతే అండి, వి షేప్ రికవరీ. ఇట్లా వి షేప్ రికవరీ అయిందండి. మార్కెట్ పడింది, పెరిగింది. మార్కెట్ పెరగాలంటే మాత్రం టైం పట్టేటట్టు ఉందండి. మనం లాస్ట్ మంత్ డిసెంబర్లో చెప్పుకున్నట్టుగా జనవరి 2nd వీక్ కాదు, జనవరి కూడా అయిపోవాలండి. ట్రంప్ ఎక్కాలి. ఈ ట్రంప్ పిచ్చి పట్టింది వాళ్ళకి, అమెరికా వాళ్ళకి. చూసారా, బాండిల్స్ కూడా పెరుగుతూనే ఉన్నాయి. ఇది ఇది పెరిగినంతసేపు మనకి మార్కెట్ పెరగడం కష్టం అండి. ఇక మన మార్కెట్ని కాపాడేది రిటైలర్స్ అండి. అదే ఎవరు? మ్యూచువల్ ఫండ్స్ వాళ్ళు. రిటైలర్స్ అయితేనే కాపాడతారు. ఇంత ముందంటే లాట్కి 25 క్వాంటిటీ ఉండే, అప్పుడు ఏమన్నా పార్టిసిపెంట్ ఎక్కువ ఉండే, మార్కెట్ పెరిగింది, తీసుకెళ్ళిండ్రు. అప్పుడు ఎఫ్ఐఎస్ఏ పరేషాన్ అయినరు. వాళ్ళు ఒక దశలో వాళ్ళు లాస్ అయినరండి రిటైలర్స్ వల్ల. ఆ విధంగా మనం మార్కెట్ను 20,000 నుంచి మీకు ఒకసారి ఫ్లాష్ బ్యాక్ తీసుకెళ్తానండి. లాస్ట్ ఇయర్ 2023 నుంచి తీసుకెళ్తా. ఇక్కడ నుంచి ఇదంతా రిటైలర్స్ అండి. ఇది ఏంటంటే జూన్, ఇది కాదండి, ఒక నిమిషం మంత్ తీసుకెళ్తానా అంటే. ఇది చూసారా, 20,000 ఎక్కడ ఉందండి? ఇది ఎంత అండి? 17, 18, 19, 20. ఎప్పుడండి ఇది? నవంబర్ 23. అంటే 23 ఇయర్ ఎండింగ్ నుంచి ఇదంతా రిటైలర్స్ తీసుకెళ్ళిరండి. అప్పుడు ఎఫ్ఐఎస్ అప్పుడు కూడా సెల్లింగ్ లో ఉండే మధ్యాహ్నం, అయినా కూడా మన రిటైలర్స్ తీసుకెళ్ళారు ఇంత మార్కెట్ ని. 20 నుంచి ఆల్మోస్ట్ ఎంత అంటే ఇది హై 6,000 పాయింట్స్. అప్పుడు అంటే క్వాంటిటీ 25 క్వాంటిటీ, లాట్ సైజ్ తక్కువ ఉండే, అమౌంట్ తక్కువ ఉండే, చాలా మంది పార్టిసిపేట్ చేసారు. ఇప్పుడు లాట్ సైజ్ పెంచిండ్రు, పార్టిసిపేట్ తగ్గింది. ఇంతకుముందు సెన్సెక్స్ అన్న 50 పాయింట్ల స్టాప్ లాస్ ఉండే, ఇప్పుడు అది 25 అయిపోయింది. బ్యాంక్ నిఫ్టీ చేంజ్ చేయలేదు, నిఫ్టీ చేంజ్ చేసిండు, సెన్సెక్స్ చేంజ్ చేసిండు. మన రిటైలర్సే కాపాడాలండి మన మార్కెట్ని. చూద్దాం. మనకైతే లాస్ట్ డెడ్ లైన్ ఏంటంటే, డెడ్ లైన్ చూపిస్తాను చూడండి. ఇదే డెడ్ లైన్ అండి. లాస్ట్ ఈ డెడ్ లైన్ ఎంత అండి? లో 23,263 డెడ్ లైన్ అండి. దీన్ని కనుక క్రాస్ అయ్యి కిందికి వెళ్ళింది అనుకోండి, ఇక డైరెక్ట్ 2,000 పాయింట్స్ పడడమే. ఇక వీడికి వస్తుంది ఈలో ఎంత అండి? 21,281. ఇక్కడ దాకా వస్తుంది. ఇక్కడ దాకా రావద్దని కోరుకుంటున్నా, రాదని కూడా అనుకుంటున్నా. ఎందుకంటే మన రిటైలర్స్ మళ్ళొక్కసారి ఇక్కడ దాకా తీసుకెళ్ళారు అనుకో, మార్కెట్ని రక్షించినట్టేనండి. కానీ రిటైలర్స్ పార్టిసిపేట్ తగ్గించిండ్రు, అది కూడా డౌట్ వేస్తుంది. ఇంతకుముందు అంటే 25 క్వాంటిటీ ఉండే, చాలా మంది ఒక్కొక్క లాట్ అయినా కొనుక్కున్నారు. ఇప్పుడు చూద్దాం ఏమవుతుంది ఫ్యూచర్లో. ఇది ఒక 2 months వరకు అయితే గడ్డు కాలమేనండి. ఆ ట్రంప్ వచ్చేదాకా ఫస్ట్ ఆ ట్రంప్ పిచ్చి పట్టింది, ఆ ట్రంప్ రావాలి. ట్రంప్ వచ్చిన తర్వాతనే వాళ్ళకి ఆ ట్రంప్ భూతం వదిలినాక మళ్ళీ మన ఇండియన్ మార్కెట్లకు వాళ్ళ కరెన్సీని తీసుకొస్తారు. సరే, మనం రేపటి గురించి చెప్పుకుందాం. ఇదైతే సక్సెస్ అయినాయి కదండి 3. మనది ఏం లేదండి, లెవెల్స్ ఫాలో అయితే చాలు. మనకు మార్కెట్ పెరగడం తగ్గడంతో సంబంధం లేదు. తగ్గితే తగ్గిన సైడ్, పెరిగితే పెరిగిన సైడ్ మనం. అందుకోసమే ఈ డే ఆఫ్ అనే కాన్సెప్ట్ని నేను క్రియేట్ చేశాను. దీని మీద క్లోజ్ అయితే బై చేయమని, దీని కింద క్లోజ్ అయితే సెల్, అది పుట్టు బై చేయమని, దీని మీద క్లోజ్ అయితే కాల్ బై చేయ. ఓకేనా? సరే, రేపటి గురించి చెప్పుకుందామండి. రేపు నిఫ్టీ 50 రాసుకోండి. 23,700 ఎబో క్యాండిల్ క్లోజ్ అయితే 23,550 కాల్ బై చేయండి. 23,650 బిలో క్యాండిల్ క్లోజ్ అయితే 23,850 పుట్ బై చేయండి.
బ్యాంక్ నిఫ్టీ విత్ ప్రీమియమ్స్ తర్వాత చెప్తానండి. ఫస్ట్ మనం లెవెల్స్ చూసుకుందాం. 49,900 ఎబో క్యాండిల్ క్లోజ్ అయితే, అంటే ఈ డే ఆఫ్ మీద క్లోజ్ అవడం అంటే 49,900 ఎబో క్యాండిల్ క్లోజ్ అవ్వాలండి. 49,400 కాల్ బై చేసుకోండి. ఈ డే ఆఫ్ కింద అంటే 49,800 బిలో క్యాండిల్ క్లోజ్ అయితే 50,300 పుట్టు బై చేసుకోండి. ఓకేనా. సెన్సెక్స్ సేమ్ అంతే, అన్ని అంతేనండి. డే ఆఫ్ మీద డే ఆఫ్ కింద ఉంటుంది. 78,200 ఎబో క్యాండిల్ క్లోజ్ అయితే 77,700 కాల్. 78,100 బిలో క్యాండిల్ క్లోజ్ అయితే 78,600 పుట్ బై చేసుకోండి. వీటి ప్రీమియం చెప్తానండి, రాసుకోండి. నిఫ్టీ 50 23,550 కాల్ కి సంబంధించింది. 160 ఎబో క్లోజ్ అవ్వాలండి. క్యాండిల్ క్లోజ్ అయితే అప్పుడు బై చేసుకోండి. టార్గెట్ 235. 23,850 పుట్టుది 200 ఎబో క్యాండిల్ క్లోజ్ అవ్వాలండి. టార్గెట్ 300 అండి. బ్యాంక్ నిఫ్టీది 49,400 కాల్ అండి. 930 ఎబో క్యాండిల్ క్లోజ్ అవ్వాలండి. అప్పుడు బై చేసుకోండి. టార్గెట్ 1150. ఒకవేళ 50,300 పుట్టు అంటే కింది దిగితే మనం పుట్టు బై చేస్తాం కదా, 50,300 పుట్టు బై చేసుకుంటే అది 1,050 మీద క్యాండిల్ క్లోజ్ అవ్వాలండి. అప్పుడు బై చేసుకోండి. టార్గెట్ 1300. సెన్సెక్స్ చూడండి, 77,700 కాల్ బై చేసుకుంటాం, అది 830 మీద క్యాండిల్ క్లోజ్ అవ్వాలండి. ఇది ప్రీమియం చార్ట్ అండి. ఇదంతా నేను చూపించే ఇదేమో ఇండెక్స్ అండి. ప్రీమియం చార్ట్ ఇట్లుంటదండి. ఇది ప్రీమియం చార్టేనండి. అంటే ఆ స్ట్రైకింగ్ ప్రైస్ కొడితే మనకు దానికి సంబంధించిన ప్రీమియం వస్తుంది. ఓకేనా, మీరు కన్ఫ్యూజ్ కావద్దు. 77,700 కాల్ది 830 ఎబో క్యాండిల్ క్లోజ్ అవ్వాలండి. అప్పుడు బై చేసుకోండి. టార్గెట్ 1060. ఒకవేళ మార్కెట్ కిందికి వెళ్తుందంటే పుట్టు బై చేసుకుంటాం కదా, 78,600 పుట్టు బై చేసుకోండి. దాన్ని 710 మీద క్యాండిల్ క్లోజ్ అవ్వాలండి. టార్గెట్ 975. ఓకేనా, ఇది ఒకసారి స్క్రీన్ షాట్ కొట్టుకున్నారా? ఓకే, ఇంతేనండి. మన లెవెల్స్ ఫాలో అండి. స్టాప్ లాస్ స్ట్రిక్ట్ గా ఫాలో అండి. స్టాప్ లాస్ తెలుసు కదండి. నిఫ్టీకి అయితే 7, బ్యాంక్ నిఫ్టీకి అయితే 35, సెన్సెక్స్ కి అయితే 20 పాయింట్స్ అండి. 25 అండి సెన్సెక్స్. ఇంత స్టాప్ లాస్ పెట్టుకొని ట్రై చేయండి. ఎప్పుడైనా ప్రీమియం చార్ట్ లోనే చేయండి ట్రై. ఇట్లా ఇండెక్స్ ని కోఆర్డినేట్ చేసుకోండి, కాకపోతే ప్రీమియం చార్ట్ లోనే చూసుకుంటూ చేయండి. మనకు ప్రీమియం చార్ట్ లో క్లియర్ గా కనబడుతుంది 15 మినిట్స్ క్యాండిల్. ఒకవేళ మీరు చూడండి మధ్యలో ఎంత ఉంది, 1136 ఉంది. 1136 మీదనే క్లోజ్ అయితే బై చేసుకోండి. అప్పుడు టార్గెట్ 1306. ఆ విధంగా ఎగ్జాంపుల్ చెప్తున్నాను. మీరు ఆ స్ట్రైక్ ప్రైస్ కొడితే మీకు ఇది ఏం స్ట్రైక్ ప్రైస్, 49,900 కాల్ స్ట్రైక్ ప్రైస్. ఈ విధంగా ప్రీమియం చార్ట్ వస్తుంది. నేను ప్రీమియం చార్ట్ సంబంధించినవి చెప్పాను కదా, ఇవి దీని ప్రకారం ఫాలో అవ్వండి. ఎబో క్లోజ్ అవ్వడం టార్గెట్. స్టాప్ లాస్ తెలుసు కదా. నిఫ్టీ 50 అయితే 7 పాయింట్స్, బ్యాంక్ నిఫ్టీ అయితే 35 పాయింట్స్, సెన్సెక్స్ అయితే 25 పాయింట్స్. ఓకేనా, ఇంతేనండి. మన మార్కెట్ పెరగాలంటే మాత్రం ఇక మన మార్కెట్ ని మనమే కాపాడుకోవాలండి. అంటే రీటైలర్సే, ఈ మ్యూచువల్ ఫండ్ వాళ్ళు, రీటైలర్స్ అంటే మ్యూచువల్ ఫండ్స్ వస్తారు, వాళ్ళు మాత్రమే ఈ మార్కెట్ ని ఒక 2 months వరకు ఇది ఏదైతే చెప్పానో నేను 23,263 ఈ లైన్ కింద పడకుండా చూసుకుంటే చాలు. దీని మీదనే సస్టైన్ అయినంత వరకు మనం సేఫేనండి. ఇక్కడ వరకు ఛాన్స్ ఉందండి పడినా కూడా. ఒకవేళ దీని కింద పడితే మాత్రం చెప్పాను కదా 2,000 పాయింట్స్ ఇక్కడ ఉన్నది. 21,000 ఒక్క నిమిషం అండి. ఈ పెద్ద క్యాండిల్ అండి, రెడ్ క్యాండిల్ పడింది చూడ, 21,281 వరకు పడిపోతుంది. ఓకేనా, ఇంతేనండి. నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. దయచేసి ఇతరుల చేత కూడా సబ్స్క్రైబ్ చేయించండి. ఎవరైనా షేర్ మార్కెట్లో ఉంటే కామెంట్స్ చేయండి. ఏమైనా కామెంట్ చేస్తే ఏమైనా డౌట్స్ ఉంటే నేను క్లియర్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకేనా, మరో వీడియోతో మళ్ళీ రేపు కలుస్తానండి. అంతవరకు టేక్ కేర్, బాయ్ బాయ్, జై హింద్.